వీడియో చివరి వరకు చూస్తే కలికి మూవీ టికెట్స్ ఫ్రీగా ఇస్తా. సో ఆ టికెట్స్ ఎలా గ్రాప్ చేసుకోవాలో కూడా చెప్తా. సో లేట్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. కావాలంటే మళ్ళీ ఒకటే మాట, కాస్త 1AM షోస్ తెలంగాణలో ఎక్కడ వేస్తున్నారో మాకు చెప్తే తర్వాత మేము చూసుకుంటాం. రికార్డ్స్ చూసుకో, ఎంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మామ ఒకటే మాట, నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదా, కాకపోయినా మన తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ లో తీస్తారు. ఏమనంటే డ్యూన్ కాపీ చేశారంటారు కదా, సార్ డ్యూన్ బడ్జెట్ చూడు. డ్యూన్ పార్ట్ 1 $165 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీ లో చూస్తే 1378 కోట్ల 78,86,750 రూపాయలు. డ్యూన్ పార్ట్ 2 $190 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 1587 కోట్ల 69,60,500 రూపాయలు. ఇక కలికి విషయానికి వస్తే $72 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీ లో చూస్తే 601,65,86,750 రూపాయలు. కనీసం పార్ట్ 1 సగం బడ్జెట్ కూడా కాదరా కలికి మూవీ. అయినా అంత తక్కువ బడ్జెట్ తో డ్యూన్ రేంజ్ లో ఉన్న VFX తీసుకొచ్చారు. ఆ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, హాలీవుడ్ మింగే మూవీ. ఇక్కడ ప్రభాస్ గురించి కాదు, మన ఇండియన్ సినిమా, మన తెలుగుడి సినిమాని. ఒకప్పుడు బాహుబలి తీసుకొచ్చిన ప్రభాస్ బాలీవుడ్ కి తెలుగుడి దెబ్బ ఏంటో చూపించారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ మన తెలుగు డైరెక్టర్, తెలుగు హీరో, మన హిస్టరీ గురించి ఇండియాకి కాదు హాలీవుడ్ కి కూడా రుచి చూపెట్టాలని కలికితో హాలీవుడ్ కి సమానంగా తీసుకొస్తున్నాం. మనోళ్ళకి మనమే వ్యతిరేకంగా ఉంటే ఎలా? ఇప్పటికీ కొంతమంది మూవీని ట్రోల్ చేస్తూ ఉండే వాళ్ళు ఉండొచ్చు, కనీసం ఇప్పటికైనా మారండి. మన TFI ని గెలిపి తమిళోడు ఎట్టని మన తెలుగు సినిమాని దేకడరా, మరి మనం కూడా ఎట్లారా? అయినా ఎన్ని ట్రోల్ చేసినా ప్రభాస్ అనే ఎంట్రుక కూడా పీకలేడు. సెకండ్ ట్రైలర్ లో, ఫస్ట్ ట్రైలర్ లో వదిలేసిన చిన్న చిన్న క్వశ్చన్స్ కి ట్రైలర్ లో సొల్యూషన్ చూపెట్టారు. ట్రైలర్ మధ్యలో ఒక బీట్ సాంగ్ వస్తుంది చూడు మామ. ఆ సాంగ్ ఒక లిరిక్స్ లో చాలా అంటే చాలా డెప్త్ ఉంది. ఆ లిరిక్స్ అర్థం చేసుకుంటే సాంగ్ కి అడిక్ట్ అయిపోతాం. వాము అశ్వత్థామకి భైరవకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అది కూడా ఒక్కసారి కాదు, నాకు తెలిసి 3-4 సార్లు జరుగుతుంది. ఈ ఫైట్ కి థియేటర్ తగలబడక ఖాయం. ఆ ఫైట్ చూడు మామ, ప్రభాస్ అన్న కంప్లీట్ డెవిల్ లాగా ఉన్నాడు. ఒకసారి డైలాగ్ విను. ప్రిపేర్ అయ్యి వచ్చాను. వామో, ఆ ఫేస్ లో డెవిల్ కనబడుతున్నాడు. ట్రైలర్ మేజర్ హైలైట్ వచ్చేసి మహాభారత సీక్వెన్స్, అదే కురుక్షేత్ర యుద్ధం. ఒక క్లిప్ లో చూపెట్టారు. ఇక్కడ ప్రభాస్ తో తలపడ్డ అశ్వత్థామ వెనుకకు వెళ్లి పడ్డ సీన్. ట్రాన్స్ లో పాస్ట్ కి అశ్వత్థామ ఇలానే ఎవరు గుద్దితే అంతటి భారీ ఏనుగుతో కలిసి వెనుకకు పడిపోతాడు అశ్వత్థామ. మరి ఇక్కడ అతను ఎవరో సరిగ్గా చూపెట్టలేదు. ఐ థింక్ భీముడు అనుకుంటున్నాను, ఎందుకంటే భీముడికి మాత్రమే ఏనుగును కూడా ఎత్తి పడేసేలా బలం ఉంటుంది. అఫ్ కోర్స్ శ్రీకృష్ణుడు కూడా రావచ్చు, ఎందుకంటే ఉత్తర గర్భంలోకి అశ్వత్థామ అహంకారంతో బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. సో ఆ కోపం మీద శ్రీకృష్ణుడు అశ్వత్థామని డిఫీట్ చేస్తాడు. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం మంచి గూస్ బంప్స్ స్టఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మెయిన్ గా ప్రభాస్ అన్న లుక్స్, ఆ ఫైట్స్, మెంటల్ లెక్క విషయం చెప్పాలి. బుజ్జిని ట్రాన్స్ఫార్మర్ మార్చడం ఏంటో భయ, అచ్చం వార్ రోబోట్ లేదు. అసలు భైరవ బుజ్జిని అప్గ్రేడ్ చేశాక మామూలుగా వెహికల్స్ మీద స్క్రాచెస్ లేదా కలర్ పోవడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు బుజ్జిని అప్గ్రేడ్ చేస్తుంటే కలర్ పోవడం, కొంచెం ఓల్డ్ లుక్ ఇవ్వడం, చాలా డీటెయిల్ VFX చేస్తారు. దీనికి నాగిమామ విజన్ కి, మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ట్రైలర్ చూస్తున్నంత సేపు పిచ్చోలు అయిపోయింది. ఇప్పటి నుంచి హాలీవుడ్ రేంజ్ VFX కాదు, హాలీవుడ్ రేంజ్ VFX చెప్పాలి. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే నాతో పాటు ఇంకా 3 టికెట్స్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్, ఇంకోటి TFI తడాకా ఏంటో చూపెట్టాలనుకుంటున్నాను ప్రభాస్ అన్నకి ఇంకా నాగి మామకి. సో ఆ ఎగ్జైట్మెంట్ లో టికెట్స్ ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను. సో టికెట్స్ ఇవ్వాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పాను. ఒక లైక్ చేసి కామెంట్ లో కలికి అని కామెంట్ పెట్టండి. టికెట్స్ రిలీజ్ అయిన రోజు ర్యాండమ్ గా 3 కామెంట్స్ సెలెక్ట్ చేస్తా, వాళ్ళకి నేను టికెట్స్, వాళ్ళు ఎవరో కూడా టికెట్స్ రిలీజ్ అయిన రోజు వీడియో చేస్తా. ప్రభాస్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అమ్మా.